హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మా హోటల్ స్టైల్లో దోసకాయ టమాటా చట్నీ అండి. ఈ స్టైల్లో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. రుచి కూడా అదే లెవెల్లో అంత బాగుంటుందండి. మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతున్నాలే ఈ దోసకాయ చట్నీ ఎలా వచ్చిందో. ఇంకా ఆలస్యం ఎందుకంటే మొదలు పెడదాం. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నానండి. హాఫ్ కేజీ దోసకాయలు మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. దోసకాయ చట్నీకి మాత్రం, దోసకాయ చట్నీ కానీ పప్పుకు కానీ మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. దోసకాయలు తీసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్త అండి. ఎందుకంటే కొన్ని పుచ్చులు ఉంటాయి. ఆ తర్వాత పుచ్చులు ఉన్నా పర్వాలేదు కానీ మనం ఎక్కడ కూడా స్కిప్ చేయొచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం చేదు అనేది కాస్త జాగ్రత్తగా మీరు ఒకటికి తిని చూడండి. ప్రతి ఒక్క టేస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. అందుకే హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ తీసుకోరాదండి. 3/4 కేజీ తీసుకుంటే మనకు హాఫ్ కేజీలో సెట్ అయిపోతాయి. మరీ లావువి తీసుకోవద్దండి ఎప్పుడైనా సరే. దోసకాయలు లావువి తీసుకుంటే ఒక్కటి పోయినా కూడా మనకు హాఫ్ కేజీ మందం అదే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ముక్కలు మొత్తం చూడండి ఎంత లావు కట్ చేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకోండి. ముక్క కాస్త లావుగానే ఉండాలండి. ఆ తర్వాత వచ్చేసి టొమాటో అండి. టొమాటో కూడా మంచి ఎర్రటి టొమాటో తీసుకోండి. ఈ విధంగా 4 అంటే 4 ముక్కలు కట్ చేసేయండి. అంతే, ఒక్క టొమాటోలో 4 పీసెస్ సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. మరీ లావుగా ఉంటే మాత్రం ఒక 6 పీసుల వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి అందులో కొన్ని పచ్చిమిర్చి పొడుగ్గా ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. తీసేసుకొని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. 1 కప్పు ఆయిల్ పోసుకొని దాంట్లో పచ్చిమిర్చి మాత్రం ఇలా తుంపి వేసేయాలండి, కట్ చేసి వేసేయాలి. డైరెక్ట్ వేస్తే ఏమవుతుందంటే పగిలిపోయి మనకు ఆయిల్ అనేది మన మీద పడుతుంది. ఏ పచ్చిమిర్చి అయినా సరే కానీ కాస్త తుంపి వేస్తే అస్సలు పగలదండి, ఆయిల్ కూడా మన మీద పడదు. ఇలా లైట్గా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు దోసకాయలు అనేది మనం ముక్కలు కట్ చేసుకున్న దోసకాయలు ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి కాస్త మగ్గనివ్వాలండి. ఏ పచ్చడైనా చూసుకుంటే మాత్రం, ఏ పచ్చడైనా సరే కానీ, రోటి పచ్చడి కానీ, మిక్సీలో పట్టిన పచ్చడి కానీ, మామూలు గ్రైండర్లో పచ్చడి కానీ కాస్త బర్ద ఉండాలండి. అంటే నోటికి తగలాలి. మరీ మెత్తగా ఉంటే మాత్రం అసలు పచ్చడి అనేది టేస్ట్ ఉండదండి. ఆ తర్వాత వచ్చేసి టొమాటో వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత, అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మాత్రం టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకొని టొమాటో కూడా కాస్త మగ్గాలండి. ఆ తర్వాత వచ్చేసి ఇందులో దొడ్డుప్పు వేసుకోవాలండి. దొడ్డుప్పు అంటే నేను 1 స్పూన్నర వరకు వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర వేయొద్దండి. కొత్తిమీర కాడలు వేసేయాలి. కాడలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది అదనంగా యాడ్ అవుతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు అనేది మీరు అన్లిమిటెడ్ ఎంతైనా వేసుకోవచ్చు. కరివేపాకు వల్ల ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందండి. ఆ తర్వాత వచ్చేసి చింతపండు అండి. ఇత్తులు రాకుండా చింతపండు, నానబెట్టే చింతపండు వేసేయాలి. అది కూడా కొంచెం వేసేయాలండి. ఎందుకంటే దోసకాయ లైట్ పులుపు ఉంటుంది, టొమాటో పులుపు ఉంటుంది. కాబట్టి చింతపండు వేస్తే ఇంకా ఎక్కువ పులుపు వస్తుంది. కాబట్టి చింతపండు అనేది కాస్త లైట్గా చూసి వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి పల్లీలండి. పల్లీలు ఇలా లైట్గా వేసుకోవాలి. అంటే పల్లీలు వచ్చేసి ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్న తర్వాత ఇలా కలిపేసేయాలి. కలుపుకున్న తర్వాత జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసేయాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను నేను. ఇవి కలుపుతూ ఉండాలి. ధనియాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. పసుపు వేసాను చూడండి. ధనియాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ధనియా అనేది కాస్త మన రోటీ పచ్చడి కానీ దానికి కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. వీలుంటే లైట్గా పౌడర్ చల్లుకున్నా ఏం ప్రాబ్లం లేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పసుపు కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం తాలింపులో కూడా పసుపు అనేది కొంచెం యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత దంచిన వెల్లిపాయ వేసేయాలండి. దంచిన వెల్లిపాయ 1 ఎల్లిగడ్డ అయితే సరిపోతుంది. అంతేనండి. ఇవన్నీ తీసుకుపోయి కాస్త చల్లగా అయిన తర్వాత లైట్గా బరద ఉండాలండి. మరీ మెత్తగా అయితే అస్సలు ఉండొద్దు. ఆ తర్వాత తాలింపు చూద్దామండి. 1 కప్పు ఆయిల్ పోసుకొని దంచిన ఎల్లిగడ్డ వేసుకొని ఒకటి పూర్తిగా పడుతుందండి. ఫస్ట్ ఎల్లిపాయ వేస్తే మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చి చూడండి నేను ఎడమదలు కట్ చేశాను, అలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5-6 దాకా వేసుకోవాలి ఎండుమిర్చి అనేది.
ఆ తర్వాత శనగపప్పు అండి. శనగపప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూను. ఆ తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూను. ఆవాలు వచ్చేసి 1 టేబుల్ స్పూను. తర్వాత కరివేపాకండి. గ్యాస్ అయితే కాస్త స్లోగా పెట్టండి. తాలింపు అనేది మాడితే మాత్రం పచ్చడి అనేది ఎప్పటికీ టేస్ట్ ఉంటుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. కాస్త కలుపుకొని ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. మనం చేసే ముందు అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. అందుకే నేను పచ్చడిలో పసుపు అనేది తక్కువ వేసుకో అని చెప్పాను. ఇంతేనండి, తాలింపు అనేది పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు దోసకాయ చట్నీ అనేది ఇందులో వేసేయాలి. ఇంతేనండి, చాలా సింపుల్. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో త్వరలో అన్ని రకాల బిర్యానీలు కూడా పెడతాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే ఇది కొత్త ఛానల్, మీరు ప్రోత్సహించాలండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు. ముఖ్యంగా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. ఇంకా మీకు ఆయిల్ కావాలన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి. పచ్చళ్ళకైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. నేనైతే దానికి రుచి తగ్గట్టు వేసుకున్నాను. పచ్చడికైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది, మీ ఇష్టం అండి అది. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ అండి.